మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి అయితే భారీ బహిరంగ సభకు అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అంటే దాదాపుగా ఏర్పాట్లు అయితే 90% వరకు అయితే పూర్తయ్యాయి. మనతో మాట్లాడేందుకు మహిళా బీఆర్ఎస్ నేత పవని గౌడ్ అయితే ఉన్నారు. వారిని అడిగి తీసుకున్న సభ ఏర్పాట్లు కానీ ఈ సభ గురించి పూర్తి వివరాలు అయితే అంటే చెప్పండి అక్క, ఇప్పుడు జరగబోయేది బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అంటే టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అంటే చాలా మంది అంటున్నారు, దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఇవాళ రేపు అంటే కోళ్ల ఫారం ముందుకు వచ్చి తూకలుపినట్టు ఇట్లా డాన్సులు చేసినట్టుగా కొంతమంది వ్యాఖ్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ టీఆర్ఎస్ దా బీఆర్ఎస్ దా అనే ముందట ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ తెచ్చిన ఇంటి పార్టీది రజతోత్సవ సంబరాలు. రైతు బంధుతోటి రైతును అక్కున చేర్చుకున్న పార్టీది రజతోత్సవ సంబరాలు. రైతు బీమా ఇచ్చిన పార్టీది రజతోత్సవ సంబరాలు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ గారు జచ్చుడో అనే నినాదంతో ముందడికి పోయి తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన పార్టీది రజతోత్సవ సంబరాలు. ఆయనే తెలంగాణ పోరాటం చేయకపోతే, ఆయనే తెలంగాణ ఉద్యమం కోసమే పోరాటం చేయకపోతే అసలు తెలంగాణ వచ్చేదా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రులుగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఎంపీలుగా కులుకుతూ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తారు. ప్రతి ఒక్క తెలంగాణ ఇంటి పార్టీది రజతోత్సవ సంబరాలు అని తెలుసుకోవాలి. ఫస్ట్ మీకు కూడా కేసీఆర్ గారితో చాలా అత్యంత సన్నిహితులు ఉండడం మీ డాడీ దగ్గర నుంచి మీరు ఈ 25 ఏళ్ల సంబరం గురించి ఏం చెప్తారు? 25 ఏళ్ల సంబరంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినాం. అసలు తెలంగాణ రాదు అన్న దగ్గర తెలంగాణను తీసుకొచ్చి చూపించిండ్రు. అసలు తెలంగాణోడికి పాలన చెయ్యరాదు అన్న దగ్గరనే పాలన అంటే ఇది దేశంలోనే నెంబర్ 1 పాలన తీసుకొచ్చి చూపించిన పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసమే చేసిండ్రు. ఇక ముందు కూడా తెలంగాణ అభివృద్ధి కోసమే చేయబోతున్నారు. ఇన్ని చేసిన కేసీఆర్ ప్రజలు ఎందుకు కాదనుకున్నారు అంటే గెలుపోటములు అనేటివి సహజం. గిన్ని చేసిన కేసీఆర్ గారిని ఎందుకు వదులుకున్నారంటే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ కే ఓటములు తప్పలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారి విలువ 15 నెలలల్లా అంటే సంవత్సరన్నర లోనే తెలుసుకున్నారు. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క ముసలవ్వ కేసీఆర్ గారి విలువ తెలుసుకొని ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పాలన చూసి తెలంగాణ అస్తావ్యస్తం అయిపోయిన తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే ఈ 15 నెలల పాలనలో మేము ప్రజాప్రభుత్వ పాలన ఇస్తున్నాం, అది ఫామ్ హౌస్ పాలన కాదు, ప్రజాప్రభుత్వం పాలన అంటున్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం పాలన అంటే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టడమా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామనేసి తులం బంగారం దేవుడెరుగు, కళ్యాణ లక్ష్మిలు చెక్కులు అది బౌన్స్ కావడం అది ప్రజాపాలన అంటే ఏంటిది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిండ్రు. సోషల్ మీడియాలో పథకాలు వస్తలేవురా బాబు అని అంటే ప్రశ్నిస్తే, ఎదిరిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ప్రజలకు 6 గ్యారంటీలను 420 హామీలను ఇస్తానని అధికారంలోకి వచ్చిర్రు. 6 గ్యారంటీలు 420 హామీలు దేవుడెరుగు. ఇంకొక హామీని తీసుకొచ్చిర్రు, అరెస్టులు ఎగవేతల హామీలను తీసుకొచ్చి పోలీసుల రాజ్యాన్ని తీసుకొచ్చిర్రు తెలంగాణ రాష్ట్రంలో. 10 ఏళ్లల్లా ఎన్నడన్నా పంటలెండినాయా? 10 ఏళ్లల్లా ఎన్నడన్నా కరెంటు కోసం రోడ్లు రైతుల మీదకి వచ్చిండ్రా? 10 ఏళ్లల్లా ఎన్నడన్నా బిందెలు పట్టుకొని అమ్మ అక్కలు నీళ్ల కోసం కిలోమీటర్ల మేర నడిచిండ్రా? ఇవన్నీ కాదా? ఏది ప్రజాపాలన? ఎవరు ప్రజాపాలన? ఎవరి కోసం పాలిస్తున్నారు? వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పైసల కోసం పాలిస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇంతవరకు కేసీఆర్ గారు పాలించినట్టుగా ఎవరు దేశంలోనే నెంబర్ 1 కేసీఆర్ గారి పాలన. ఈ సభ అంటే దేన్ని ఉద్దేశించి పెడుతున్నారు? అంటే దాదాపుగా కేసీఆర్ పెట్టిన సభల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ఫెయిల్ కాలేదు. ఇది ఎట్లా ఉండబోతుంది? తినబోతు రుచులెందుకు? కేసీఆర్ గారు ఏది చేసినా కూడా తెలంగాణ కోసమే అని చెప్పిన కదా. దేన్ని ఉద్దేశించి పెట్టుతున్నారు, దేనికోసం పెడుతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ కేసీఆర్ గారే చెప్తారు. ఇప్పుడు ఎన్ని లక్షల మంది రాబోతున్నారు? దాదాపుగా 10 లక్షల మంది వస్తారు, అంతకు మించి రావచ్చు. చూడొచ్చు పవన్ గౌడ్ గారు అయితే తెలంగాణలో అంటే ఇప్పుడు ప్రజాపాలన కాకుండా కూడా సోషల్ మీడియాలో ఎవరు పెట్టిన పోస్టులు పెట్టినా కూడా వాళ్ళ మీద కేసుల పాలన నడుస్తుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది.